వెల్కమ్ టు టాప్ స్టోరీ. సినిమా వాడు రాజకీయాలకు బొత్తిగా కొత్త. మహానుభావులే మౌనంగా ఉన్నారు. పిల్లాడు వాడేం చేస్తాడు అన్నారు. ఆ సినిమా వాడే ఇప్పుడు చరిత్ర సృష్టించాడు. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం దళపతి విజయ్ అలియాస్ చంద్రశేఖరన్ విజయ్ జోసెఫ్. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత లాంటి సినీ ఉద్దండుల తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా తమిళనాట తిరుగులేని శక్తిగా నిలిచారు దళపతి విజయ్. విజయం ఎగ్జిట్ పోల్స్, సర్వేలకు కూడా అందలేదు. ఎవరిని అడిగినా అబ్బే కష్టమే అన్నారు. కట్ చేస్తే అన్నా నువ్వంటే మాకు ఇష్టం అన్నారు తమిళ తంబేలు. తమిళనాడు ప్రజలు, జననాయగన్ అభిమానులు గంపగుత్తిగా గురి చూసి విజిల్ గుర్తు మీద గుద్దితే ఆ సౌండ్కి అధికార పార్టీ చెవుల్లో రక్తం వచ్చేసింది. తమిళనాడు సినీ రంగంతో సంబంధం ఉన్న వారి చరిత్ర చూస్తే రచయితగా ఎంజీఆర్ స్నేహితుడిగా ఉన్న కరుణానిధి డిఎంకే పార్టీతో సంచలనం సృష్టించారు. అన్న డిఎంకేతో జయలలిత సత్తా చాటారు. శివాజీ గణేశన్ పార్టీ పెట్టి విలీనం చేసేశారు. శరత్ కుమార్, రాధికలది ఇదే పరిస్థితి. నెపోలియన్ లాంటి వాళ్ళు కొంతమంది రాజకీయాల్లోకి వచ్చినా సత్తా చాటలేకపోయారు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టారే పోటీ చేయకుండా వెనుదిరిగారు. కమల్ హాసన్ కాంప్రమైజ్ అయిపోయారు. విజయకాంత్ పార్టీ పెట్టి కొన్ని సీట్లు గెలిచినా ఆయన మరణానంతరం ఇప్పుడు ఆయన భార్య ఓటమి పాలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లో నెగ్గకు రావడం సాధ్యమా? సాధ్యమే అంటూ విజిల్ ఊది మరీ చెప్పారు విజయ్. కళాకారులు సమాజాన్ని శాసిస్తున్నారు, రాష్ట్రాలను ముఖ్యమంత్రులుగా ఏలగలిగారు అని నరసింహనాయుడులో బాలయ్య చెప్పినట్లు ప్రతి 30 సంవత్సరాలకి బ్రతుకు తాలూకు ఆలోచన మారుతోంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాణ్ణే టార్చ్ బ్యారర్ అంటారు అని అరవింద్ సమేతతో త్రివిక్రమ్ రాసిన మాటలు విజయ్కి సరిగ్గా సరిపోతాయి. కాలీవుడ్లో 3 దశాబ్దాలకు పైగా తిరుగులేని హీరోగా, రజనీ, కమల్ తర్వాత ఆ సత్తా ఉన్న స్టార్గా, ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా దళపతి సంచలనం సృష్టించారు. ఎప్పటి నుంచో ప్రజాసేవ చేయాలనే కోరిక మనసులో బలంగా నాటుకుపోవడంతో 2024 ఫిబ్రవరి 2న తమిళగా వెట్రి కళగం పార్టీ ప్రకటించారు. అంతకుముందు ఆయన తండ్రి రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయిస్తే బహిరంగంగానే వ్యతిరేకించారు విజయ్. పార్టీ ప్రారంభించిన తర్వాత లియో ఆడియో రిలీజ్లో నాపై ఇంత అభిమానం చూపుతున్న మీకు తప్పకుండా ఏదైనా చేయాలని ఉంది, చేస్తా, మీ కాలికి చెప్పులా ఉండడానికి కూడా వెనుకాడను, ఇప్పుడేం జరిగినా పట్టించుకోకుండా అందరూ ఓపికగా ఉండండి, విజయాన్ని అందుకోవచ్చు అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు అభిమానులంటే ఎంత ప్రేమో తెలియజేయడానికి చిన్న ఉదాహరణ. నేను కాదంటే నువ్వే అనే ధోరణిలో సాగిన 2 ద్రావిడ పార్టీల ఆధిపత్యాన్ని ఒక కొత్త పార్టీ చెరిపేసేది. అది కేవలం పార్టీ పెట్టిన 2 ఏళ్లలో దీన్ని కేవలం ఒక సినిమా నటుడు ఎన్నికల్లో గెలిచిన విషయంగా మాత్రమే చూడడం కాదు. ఇది ఒక భారీ ఓటు బ్యాంకు కొన్నేళ్లుగా ప్రత్యామ్నాయం కోసం నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ చివరకు దాన్ని సాధించుకున్న సంఘటన. దక్షిణ భారత రాజకీయ దృశ్యం ఒక్క రాత్రిలోనే మారిపోయింది. అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సుసాధ్యమైంది. అద్దిరిపోయే ఆధిక్యంతో విజయ్ స్థాపించిన టీవీకే 2 ఏళ్ల 2 నెలలకే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. విజయం తథ్యమంటూ తెలుగునాట మొట్టమొదటిగా వెలుగెత్తి చెప్పింది మహాన్యూస్. ఇప్పుడు అది అక్షర సత్యమైంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత జరిగిన పరిణామాలు, ఎదురైన సంఘటనల దెబ్బకి ఇంకొకరైతే కొట్టు కట్టేసేవారు. కానీ పేరులోనే విజయాన్ని పెట్టుకున్న విజయ్ మాత్రం వెనుకడిగేయలేదు. క్రిస్టియన్ అన్నారు, ఇంట్లో సమస్యలు రాష్ట్ర సమస్యలుగా చూపారు. కనీసం విజయ్ పాటలు కూడా టీవీలో రాకుండా చేశారు. ఐటీ శాఖ దాడులు, చిట్ట చివరి సినిమా సెన్సార్ కూడా కానివ్వలేదు. ఇన్ని జరిగినా అన్నిటిని తట్టుకొని ఒంటరిగా పోటీకి దిగారు. జనాల్ని మాత్రమే నమ్మారు. అన్నిట్లో విజయ్ ముఖం మాత్రమే చూసిన తమిళ ప్రజానికం నీకు మేమున్నామంటూ బిగ్గరగా ఈలవేశారు. విజయ్ పార్టీకి వచ్చిన సీట్లు, ఓట్ల మెజారిటీ, మాజీ సీఎం పోటీ చేసిన చోటు కూడా ఓడిపోవడం లాంటివి చూస్తే తమిళ ప్రజలు మార్పు ఎంత బలంగా కోరుకున్నారో అర్థమవుతోంది. హీరోగా విజయ్ ఫస్ట్ సినిమా ఫ్లాప్, కానీ ఫస్ట్ ఎలక్షన్ మాత్రం సాలిడ్ సూపర్ హిట్. తమిళనాట 1977లో ఎంజీఆర్, 1983లో తెలుగునాట ఎన్టీఆర్, 43 ఏళ్ల తర్వాత దళపతి విజయ్. ఇది చరిత్రలో నిలిచిపోయే, చరిత్ర చెప్పుకునే విజయ్ గాథ ఇది.
అతి తక్కువ ప్రచారంతో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విజయ్ ముఖ్యమంత్రిగా ముందు ముందు ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి మరి. సో చూసారు కదండి ఇవాళ టాప్ స్టోరీ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.